ఆబ్కారీ శాఖ అదనపు కమిషనర్ లక్ష్మణ్ భాస్కర్ ఇళ్లపై అనిసా పంజా విసిరింది. ఆదాయానికి మించిన ఆస్తుల అభియోగంపై లక్ష్మణ్ భాస్కర్ ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, అనిసా దాడుల్లో అక్రమాస్తులు కనుగొన్నారా? వాటి విలువ ఎంత ఉండొచ్చు? కిషోర్, గడిచిన కొన్ని రోజులుగా అనిసా అధికారులు లంచావతారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నారని చెప్పాలి. ఇవాళ తాజాగా అదనపు కమిషనర్ ప్రొహిబిషన్ అబ్కారీ శాఖకు చెందినటువంటి అదనపు కమిషనర్ కేఎల్ భాస్కర్ ఇంటిపై ఏకకాలంలో దాడులు జరిపారు. దాదాపుగా అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని 8 ప్రాంతాల్లో ప్రస్తుతం సోదాలు అయితే జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని 5 చోట్ల ఈ సోదాలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే విశాఖపట్నంలోని 2 ప్రాంతాల్లో అనిసా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక విజయవాడలో కూడా 2 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఇక పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట, మొగల్తూరులో కూడా ఈ సోదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ అన్ని చోట్ల కూడా దాదాపు 8 చోట్ల కూడా దాదాపు పెద్ద మొత్తంలో ఆస్తులు దొరికినట్టు మనకి సమాచారం ఉంటుంది. ప్రాథమికంగా ఉదయం 6 గంటలకే ఏకకాలంలో ఈ అన్ని ప్రాంతాల్లో కూడా అవినీతి శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే గతంలో ఈ కేఎల్ భాస్కర్ రావు ఒక మైలవరంలో జరిగినటువంటి కల్తీ మద్యం వ్యవహారంలో కూడా సస్పెండ్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. ఈ చాలా మంది బినామీలు పేర్లతోటి మద్యం దుకాణాలు కూడా నడుస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కొన్ని పత్రాలను కూడా ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ అధికారులు స్వాధీనం కూడా చేసుకున్నారు. ధన్యవాదాలు ధనుంజయ్.